నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించే తనను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దీవిపాలెం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొని రోడ్ షో నిర్వహించారు. సునీల్ కుమార్ సమక్షంలో దివ్యపాలెం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకుడు నాగరాజు మరియు ఆయన అనుచరులు సుమారు 1000 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానికేతరులను గత ఎన్నికల్లో గెలిపించి నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో జరగలేదని వివరించారు. దివిపాలెం పంచాయతీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మీకు మీ ఇంటి బిడ్డ కావాలా, పరాయి బిడ్డ కావాలమ్మా? మీ ఇంటి బిడ్డ ఎవరమ్మా? తల్లి ఆలోచించుకోండి తల్లి. ఎప్పుడు వచ్చినా నేను సమాధానం చెప్తా. అలాగే ఇప్పుడు నాగరాజ చేయడంతో తెలుగుదేశం పార్టీ డబుల్ ధమాకా కొట్టింది. ఇక్కడ మంచి మెజార్టీ వస్తుందని చెప్పి పూర్తి నమ్మకం నాకు నాగరాజ పైన ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేస్తాడమ్మా. మీరు ఇంతమంది ఇక్కడ నాగరాజు చూసి వచ్చారంటే ఆయన ఏ విధంగా మీకు సహాయం చేస్తుంటారో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తూ ఉంటాను. అందుకనమ్మా నాగరాజ విషయంలో మేమందరం కూడా యువత నాగరాజ విషయంలో సొంత తమ్ముడుగా చూసుకుంటాను. అంటే రెండో మాట్లేదు. ఇంతకుముందు మేమందరం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, దయచేసి తల్లి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానమ్మా. నా గుర్తు ఏందయ్యా?
ఒక గుర్తు ఎమ్మెల్యేకి సైకిల్ వేయండమ్మా, ఎంపీకి కమలం వేయండమ్మా. అందరినీ కొన్నిసారి ఇన్ని పనులు చేసినా ఓడిపోయినా ఈసారి మాత్రం అన్యాయం చేద్దామా, మీకు చేతులెత్తి మొక్కుతామని తెల్లారా. మన గూడూరు, మన లోకల్, వేరే వాళ్ళు ఇక్కడ రాకూడదు. గూడూరులో మనమే ఉండాలా, మనమే పరిపాలించుకోవాలి తప్ప వేరే ఊరోళ్ళు టూరిస్టులు ఇక్కడికి వస్తే అన్ని ఇబ్బందులే తల్లి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం. కాబట్టి మళ్ళీ కూడా ఇక్కడ ఆ అవకాశాన్ని ఇద్దని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీకు ఏ పని ఉన్నా చేసేదానికి ఇక్కడ మా నాగరాజు ఉన్నాడు, అలాగే మా రవి వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గతంలో సుబ్బయ్య, నరేష్ ఉన్నాడు, అట్లాగే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారు. వెంకటేశ్వర్లు వాళ్ళందరూ అండగా ఉంటారమ్మా, సుధా అందరూ ఉంటారమ్మా. కాబట్టి ఇంకా కూడా రోహిత్, ఇంకా కూడా ఇక్కడ ఇంకెవరున్నా సరే పార్టీలో మా గోవిందు, మా చంచమ్మ, వీళ్ళంతా మా వాళ్ళు, మా సొంత వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా మేము స్పందిస్తామమ్మా. ఖచ్చితంగా ఈ యొక్క చౌటుని డెవలప్ చేయాలంటే చాలా లక్షల కోట్లు కావాలా. నేను చెప్తానంటమ్మా, రేపు మనం గెలవాలంటే, పని చేయాలంటే మోడీ గారి అవసరం ఎంతలో ఉందమ్మా. కాబట్టి ఎన్డీఏ కూటమిలో నేను పోటీ చేస్తాం తెల్లారా. కాబట్టి అందరూ కూడా మీరు మీ పవిత్రమైన ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించవలసిందిగా మేమందరినీ కోరుకుంటూ, ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా కూడా ఎక్కడ ఒకటి అటు ఇటు ఒక్కరు కూడా ఒకే సిస్టమ్ మిలిటరీ లాగా అందరూ ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా, అంటే మీరందరూ నాగరాజుకి ఆత్మహత్య మీరందరూ. ఎందుకంటే అతను చెప్పిన ప్రకారం అందరూ కూడా ఒకే పాటగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఆలోచించుకోండి తెల్లరా. చాలా చంద్రబాబు నాయుడు నాయకత్వం. అయ్యా దయచేసి సురేంద్ర మీరు వచ్చేసండి, తర్వాత వెంకటయ్య, గోవిందు మీరంతా వచ్చేసండి. తొందరగా రండి, కండలు వేసారు. వెంకటయ్య బ్రదర్ మీరు అందరూ పక్కకు వచ్చేయాలా, మీరు పక్కకు వస్తే బాగుంటుంది. చెప్పండి నాగార్జున తొందరగా స్వామి మళ్ళీ అడగతాడులేమో కావాలి పక్కకి రానా. పక్కకి రండి. రండి కానీ వాళ్ళు సరసరి స్పీడ్గా వచ్చేసేయాలి. నరేష్ సైడ్ రండి. బాబు కొద్ది సైడ్ జరుపుకుంటే అందరూ బాగుంటుంది. ఒకరు పైకి ఓకే సార్. ఓకే ఓకే ఓకేనా. సైడ్ రండి. వేసుకున్న పక్కకు వచ్చేయండి. నరేష్ అన్న ఒక సైడ్ కొండు. ఓకే సార్. చాలా
పక్కకి రండి. రంజాన్ పండుగ సందర్భంగా ఆకాశంలో బుధవారం రాత్రి నెలవంక దర్శనంతో గూడూరు పట్టణంలోని జామియా మసీద్ వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. పవిత్ర రంజాన్ నెలలో ముస్లిం సోదరులు వారి నియమాలకు అనుగుణంగా ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. రంజాన్ మాసం చివరిలో నెలవంక దర్శనంతో మరుసటి రోజు రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నెలవంక దర్శనంతో గూడూరు పట్టణంలోని ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేస్తూ గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద భారీగా బాణసంచ కాల్చి ముస్లింలు సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని జామియా మసీదును విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. మసీదు వీధిలో లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రంజాన్ పండుగను ముస్లిం సోదరులు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని గుర్తు చేసుకున్నారు. స్థానిక యువకులు మజ్జిగ పంపిణీ చేశారు. नमाज जैसे अल्लाह पढ़ेंगे फिर जो है ज़मीन सूरा पढ़ेंगे फिर अल्लाह और ज़मीन सूरा के बाद फिर जो इसके काबिल की माना फिर पहले अल्लाह अकबर कहेंगे फिर पहले पढ़ाएंगे फिर الذين أنعمت عليهم سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين
అన్నదమ్ముడు సవాలు బాయ్ నీకన్నా बड़ा को हिस्सा है अंडा डाला है తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి ఆనందంగా జరుపుకున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد الله أكبر الله أكبر الله أكبر ولله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر والله أكبر ولله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد الله أكبر لا إله إلا الله الله أكبر और तरकीब ये तो चूंकि साल में एक बार 2 बार इस ईद जल्दी आता जल्दी जल्दी అల్లా గారి దేవల అందరూ కూడా ఈ సంవత్సరం సుఖశాంతితో ఉండాలని చెప్పి అందరి జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని చెప్పి అల్లాని ప్రార్థిస్తూ నేను మీకు తెలుసు చాలా మందికి నేను సునీల్ కుమార్ని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేని కాబట్టి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. ఆ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను. ముస్లిం సోదరులు కూడా రంజాన్ శుభాకాంక్షలు. అల్లా ఈ సంవత్సరం అందరినీ కూడా కాపాడాలని చెప్పి అలా అందరి జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గూడూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి
పలు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు చేసిన పోరాటాలను కొనియాడారు. చూడండి సార్. जोहार ज्योतिबा फुले, फुले, जोहार ज्योतिबा फुले, जोहार ज्योतिबा फुले, जोहार ज्योतिबा फुले, जोहार सावित्रीबाई 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 फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, ज्योतिराव फुले. మాట్లాడు. ముఖ్యంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా మా గూడూరు పట్టణంలో ఎంతో దాదాపు 40 సంవత్సరాలుగా మహాపురుషుడి విగ్రహాలు లేవని మేమందరం కూడా బీసీలను బాధపడే సందర్భంలో మా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి ప్రసాద్ గారు ముఖ్యులందరూ కలిసి మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఆయన తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుస్తారని ఈ స్థలాన్ని కానీ ఇవన్నీ కూడా ఆయనే కష్టపడి తీర్చిదిద్ది ఈ విగ్రహాలకి ఆయన సొంత నిధులు ఇచ్చించి మా అందరి బహుజనులందరికీ కూడా ఆరాధ్య మహాపురుషులైనటువంటి అందరి విగ్రహాలు కూడా ఇక్కడ నిర్మాణం చేసి మాకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించినట్టు వరప్రసాద్ గారికి ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి బహుజనులందరి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు సామాజిక న్యాయం అనే పదానికి ఏ గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా లేదు. సామాజిక న్యాయం అనే పదానికి భారతదేశంలో మొట్టమొదటి సృష్టికర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆనాడు ఆ విధంగా వివక్షకు గురి అవుతున్నారు. ఎందుకు కారణం అంటే వాళ్ళకి జ్ఞానం లేకపోవటం. జ్ఞానం అనేది ఎందుకు వస్తుంది? చదువు ఉంటే వస్తుంది. కాబట్టి 100కి 95% మందికి చదువు అనేది లేనందువల్ల విద్య అనేది లేదంట. విద్యకి దూరం చేస్తుండే కొన్ని శక్తుల వల్ల ఈ విధంగా జరిగిందని మొట్టమొదటి తన విధి బాధ్యతలుగా గుర్తించి తాను విద్య నేర్చుకోవటమే కాకుండా తన భార్యను కూడా విద్య నేర్పించి సమాజంలో అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించిన మొట్టమొదటి మహానుభావుడు. కాబట్టి ఆయనందరికీ మన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రంజాన్ పండుగను ముస్లిం సోదరులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి ఆనందంగా జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి పాల్గొని ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. अजीज भाई नहीं हमें
కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఘనతగా చెప్పుకుంటున్నారని, గడిచిన 5 సంవత్సరాల్లో పారిశ్రామికంగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు నవీన్ గుప్తా ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వరప్రసాదరావు నివాసంలో గూడూరు పట్టణానికి చెందిన పలువురు నవీన్ గుప్తా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు నవీన్ గుప్తా సమక్షంలో 80 మంది బీజేపీ పార్టీలో చేరారు. నవీన్ గుప్తా పార్టీలో చేరిన వారి మెడలో బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవీన్ గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని వివరించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా రాష్ట్రానికి రాలేదని, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, బిందురెడ్డి, చెంచురెడ్డి, మాన్యం శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం బట్టలేదా గమ్మని చెప్పి అందరూ రారలేదా సార్లేదు. తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అభ్యర్థి వరప్రసాదరావు కొడుకుని ఇవాళ సుమారుగా 80 మంది బీజేపీ పార్టీ జాయిన్ అయ్యారు. మేఘనూరు నుంచి, వెంకటగిరి నుంచి, గూడూరు టౌన్ నుంచి, సూలూరుపేట నుంచి కూడా. వీళ్ళందరూ జాయిన్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన మోడీ గారి నాయకత్వం, ఆయన తెచ్చిన పథకాలు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ హర్ ఘర్ జల్ అంటే ఒక్కొక్క ఇంటికి తాగునీళ్ళు, స్కూల్స్ డెవలప్మెంటు, సబ్సిడైజ్ గ్యాస్ కనెక్షన్లు, చాలామందికి ఈ స్కీమ్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ వల్ల వచ్చాయని అనుకుంటున్నారు. కానీ ఈ అన్ని నిధులు, ఇవన్నీ స్కీమ్స్ మోదీ గారు ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా మన ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ ఫండ్స్ అండ్ వాళ్ళ స్కీమ్స్ అని చెప్పి అందరికీ చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.